కృపగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీవు నిర్మించినటువంటి నీ భవనం, నీవు నిర్మించినటువంటి నీ ఆలయంలో సింహాసనాసీనుడవై కూర్చున్నటువంటి నీవు, నీకు ప్రతినిధిగా బ్రతకాల్సినటువంటి మేము నీ అధికారాన్ని విడిచిపెట్టి స్వీయ అధికారం, స్వీయ రాజ్యం వైపుకు వెళ్ళినప్పుడు మమ్మును అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల రాజ్యముల నుండి విడిపించి నీకు సొత్తుగా, నీ రాజ్యముగా, నీ కుటుంబముగా, నీ జత పనివారముగా చేసుకొనటానికి నిజమైన మానవుడిగా తెంచినటువంటి యెహోవా పంపిన యెహోవా నీ ఎదుట సాగిలపడి నిన్ను మ్రొక్కుతున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దైవం లేదు, నీవు తప్ప వేరొక అలీజెన్స్ లేదు, నీవు తప్ప వేరొక రాజు లేడు అని మా నోటితో ఒప్పుకొని నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించి నీకే మా స్తుతి, మా ఆరాధన సమర్పిస్తున్నాం. ఇదిగో ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నీ పట్ల, నీ కరుణ గల హస్తము పట్ల, నీ కనికరము గల చూపు పట్ల, నీ యొక్క సన్నిధి మాధుర్యం పట్ల, నీ ముఖ కాంతిని గైకొనాలన్న ఆలోచనతో వచ్చినారు. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని వారికి కావలసిన స్వస్థత, వారికి కావలసిన ప్రభా సంబంధాలలో మార్పు, వారికి కావలసిన పరిపక్వత, వారికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక వనరులు, వారికి ఇవ్వాల్సినటువంటి అధికారం నీ వైపు నుంచి దయచేయమని, ప్రతి ఒక్కరిని జ్యోతుల వలె ఇక్కడ నుంచి పంపించమని చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి.